సార్ నమస్తే సార్. రామచంద్రమూర్తి గారు. నమస్తే అండి విష్ణు గారు. రామచంద్రమూర్తి గారు, లాస్ట్ 2 days బ్యాక్ ఎయిర్ ఇండియాకి సంబంధించిన ఫ్లైట్ క్రాష్ అవ్వడం, ఆల్మోస్ట్ 250 మంది వరకు కూడా దుర్మరణం పాలయ్యారు. యావత్ దేశం, యావత్ ప్రపంచం మొత్తం కూడా విస్మయానికి గురైంది ఈ సంఘటనతో. అయితే ఈ ఫ్లైట్ టాటా గ్రూప్కి సంబంధించింది కావడం, అంటే ఎయిర్ ఇండియా అనేది టాటా వాళ్ళది కాబట్టి, సో ఈ సంఘటన జరిగిన తర్వాత ఒక్కసారిగా ఎయిర్ ఇండియా ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలవడంతో టాటా గ్రూప్కి సంబంధించిన స్టాక్స్లో కూడా ఆల్మోస్ట్ ఒక 2% వరకు కూడా కొంత ఫాల్ అనేది చూసామంటూ కూడా మనం వార్తలు చూస్తున్నాం కాబట్టి, సో ప్రధానంగా అసలు టాటా గ్రూప్కి సంబంధించి ఏ స్టాక్స్ ఉన్నాయి, ఏ స్టాక్స్ ఎంత మేర ఫాల్ అయ్యాయి ఒకసారి డీటెయిల్గా మన ఆడియన్స్ చెప్పగలరు? తప్పకుండా సార్. యాక్చువల్గా ఈ ఎయిర్ ఇండియా టాటా గ్రూప్ కాకుండా వేరే గ్రూప్ అయితే మాత్రం దాదాపు 20-30% ఫాల్ అయ్యేది. టాటా గ్రూప్ కాబట్టి ఇండియన్స్ అందరికీ కూడా ఆ టాటా మీద ఒక ట్రస్ట్, ఒక నమ్మకం ఉంది, ఇది మనది అని ఉంది. వాళ్ళు జెన్యున్గా ఉంటారు, వాళ్ళు రిలయబిలిటీగా ఉంటారు అని ఇమ్మీడియట్గా ఈవెన్ టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖర్ గారు కూడా మొత్తం 1000 కోట్లు ఒక్కొక్కరికి ₹1,00,00,000 పరిహారం ఇచ్చారు. అలాగే ఆ బిల్డింగ్కి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నారు. అంత వాళ్ళు హ్యూమానిటీగా ఉంటారు కాబట్టి రెస్పాండ్ అయ్యారు. వాళ్ళ వైపు నుంచి ఎక్కడ డిలే కాలేదు. ఫ్లైట్ బోయింగ్ ది ప్రాబ్లం ఉంది. అలాగే బోయింగ్ తీసుకుంటే 3-4 ఇన్సిడెంట్ జరిగాయి. ఆ ఫ్లైట్ బోయింగ్ ఫ్లైట్స్ అన్ని కూడా ప్రాబ్లం. కానీ సో టాటాది కాదు అనేది అది నమ్మారు కాబట్టి 2% ఒక షాక్ లాగా అయింది. కానీ మిగతా ఇది నేను అనుకోవటం అయితే మినిమం 20% ఫాల్ అయ్యే అవకాశాలు చాలా ఉండేవి. అంటే రతన్ టాటా గారు అంత నమ్మకాన్ని క్రియేట్ చేసుకొచ్చారు. వరల్డ్ వైడ్ గా టాటా అంటే క్రియేట్ చేశారు. బట్ ఈ సందర్భంలో అసలు టాటా కంపెనీలు ఏమన్నా ఉన్నాయని ఒకసారి చూసుకోవటం కూడా ఒక మనకి బెనిఫిట్ లాగా చూపిస్తుంది మీకు. సో ఇప్పుడు ఏంటంటే టాటా కెమికల్స్ ఉంది, అది 925 ఆ రేట్ ఉంది. అది అంటే యావరేజ్గా 2% అయితే పడ్డాయి యావరేజ్ అన్నీ కూడా. ఆ తర్వాత టాటా కమ్యూనికేషన్ ఉంది, 1700 ప్రజెంట్ రేట్లో ఉంది, అది కూడా 2% దాకా ఫాల్ అయింది. అలాగే టాటా కన్జ్యూమర్ అది 1080 ఆ రేంజ్లో క్లోజ్ అయింది సార్. ఇది కూడా 2%-3% ఫాల్ అయింది. అలాగే టాటా ఎల్ఎక్సీ ఐటీ కంపెనీది ఇప్పుడు ప్రజెంట్ 6400 ఆ రేంజ్లో ఉంది. సో ఇది కూడా 2% దాకా ఫాల్ అయింది. అలాగే టాటా ఇన్వెస్ట్మెంట్ కూడా 6800 ప్రజెంట్ ఈ రేట్లో ఉంది. తర్వాత టాటా మోటార్స్ మేజర్గా ఇది 712 ఆ రేంజ్లో ఉంది. ఇదైతే 750 దాకా వెళ్ళి ఫాల్ అయింది, 712 ఆ రేంజ్కి వచ్చింది. అలాగే టాటా పవర్ 400 ఆ రేంజ్ ఉంది, ఇది కూడా 2% దాకా ఫాల్ అయింది. అలాగే టాటా స్టీల్ 152 ఆ రేంజ్ ఉంది, ఇది 160 మొన్న హై దాకా వెళ్ళింది. అలాగే ఈ టాటా టెక్నాలజీస్ ఇది కూడా 750 ఆ రేంజ్లో ఉంది. సో దాదాపు టాటా మనకి 100 కంపెనీలు దాకా ఉన్నాయి. లిస్ట్ అయినవేమో ఒక 10-12 మేజర్గా ఉన్నాయి. సో తర్వాత ట్రైడెంట్ కూడా ఒక 2% ఫాల్ అయింది. సో మేజర్ అంటే 2% అనేది నార్మల్ కరెక్షన్ అనుకోవచ్చు. కాకపోతే ఈ ట్రస్ట్ వల్ల మేజర్ అవ్వాల, మేజర్ లాస్ జరగలేదు, అంతవరకు తీసుకురాలేదు. ఏ అదాని కానీ లేకపోతే ఇంకొక గ్రూప్ రిలయన్స్ ఇంకో మాత్రం చాలా కోలుకోలేని దెబ్బ పడేది. సో బికాస్ ఆఫ్ టాటా గ్రూప్ వల్ల ఆ ట్రస్ట్ అంటే ప్రజల మద్దతు ఉంది ఇక్కడ ఉంది. అంటే ఇక వాళ్ళది తప్పలేదు, ఆ ఫ్లైట్ రాంగ్ ఉంది అనేది అర్థమవుతుంది. అంటే ఇక్కడ ప్రజల మద్దతు ఉంది, రాజకీయ పార్టీలు కూడా టాటా గ్రూప్స్ కాబట్టి ఎవరు కూడా చెడ్డగా మాట్లాడడానికి ఒక్కళ్ళు మాట్లాడలేదు, ఎవరు నెగిటివ్ గా మాట్లాడలేరు టాటా గ్రూప్ కాబట్టి. అదే వేరే కంపెనీస్ అంటే ఎవరికి చీల్చి చెండాడేసిన వాళ్ళు. ఈ వాటికి మీడియా చాలా ఇదిగా ఉంటుంది, మీడియా కూడా పెద్ద ఎత్తున రెస్పాండ్ అయ్యేది. టాటా గ్రూప్ కాకుండా ఉండుంటే మాత్రం విపరీతమైన ట్రోలింగ్ జరిగేది. ఈవెన్ ఎవరు కూడా మీరు అన్నట్టు ప్రతిపక్షం కానీ గవర్నమెంట్ కానీ ఒక్కళ్ళు, ఈవెన్ ప్రతిపక్షాలు కూడా గవర్నమెంట్ మీద ఒక మాట అనలేదు. ఒక్క మాట కూడా పెద్దగా ఎవరు కూడా అనలేదు. ఆ ఇన్సిడెంట్ బాధపడ్డారు తప్ప అది జరిగిన ఇది కంపెనీ అని చెప్పేసి వేరే కంపెనీలు అయితే చాలా ఎఫెక్ట్ ఉండేది. కానీ సో అంత ట్రస్ట్ వాళ్ళు బిల్డ్ చేశారు కాబట్టి ఒక లెగసీ ఇచ్చేసేలేరు. ఒక చిన్న ఇన్సిడెంట్ తో ఆ ట్రస్ట్ పోదు. సో వాళ్ళు కూడా ఇమ్మీడియట్ గా రెస్పాన్స్ అయ్యారు. చంద్రశేఖర్ గారు 1-3 days కూడా వాళ్ళు వెంటనే రెస్పాండ్ పీపుల్. అండ్ ఈవెన్ ఆ బిల్డింగ్ కూడా సపోర్ట్ చేస్తా అంటారు, మెడికల్ కాలేజ్కి ఇస్తున్నారు కాబట్టి అక్కడ ఇంకా వాళ్ళని అంటానికి ఏమి లేదు. సో ఈ కంపెనీలు ముఖ్యంగా ఈ కంపెనీల గురించి మనం చెప్పాం. వీటిల్లో కూడా మీరు కూడా ఒకసారి ఫండమెంటల్ చెక్ చేసుకొని వీటిలో మంచి టాప్ కంపెనీస్ చూసుకోవచ్చు. ఇది కూడా అంటే ట్రస్టెడ్ కంపెనీస్ కానీ వాటి మేనేజ్మెంట్ కానీ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే. సో అంటే ఇప్పుడు కొంత 2% ఫాల్ చూసాం కాబట్టి మళ్ళీ అంటే
ఎన్ని డేస్ కి మళ్ళీ రికవర్ అయ్యి మళ్ళీ బౌన్స్ బ్యాక్? 2-3 మంత్స్ యాక్చువల్గా ఇవి బాగా డౌన్ నుంచి కూడా బాగా బౌన్స్ బ్యాక్ అయినాయి సార్. సో ఇప్పుడు ఇండస్ట్రీ ఇప్పుడు మార్కెట్తో పాటు ఇవి కూడా మళ్ళీ రికవరీ అవుతాయి. ఏంటంటే ఇన్సిడెంట్ కూడా మీరు అన్నట్టు ఎక్కడ కూడా దాన్ని నెగిటివ్ సైడ్కి రాలా అసలు. కాబట్టి ఇక్కడ ఈ కంపెనీలకి ఒక నార్మల్ ఒక చిన్న కరెక్షన్ తప్ప ఇదేమి ఇంపాక్ట్ అయ్యేంత రేంజ్లో లేదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే టాటాకి ఒక 800 ఫ్లైట్స్ ఉన్నాయి. 800 ఫ్లైట్స్ టాటా గ్రూప్ కి. సో వాటిలో ఒక ఫ్లైట్ అనేది ఇక ఒక యాక్సిడెంట్ అనేది ఇట్ డజంట్ మీన్ దట్ ఇక మొత్తం ఇండస్ట్రీ అంతా ఇప్పుడు ఈవెన్ ఇండిగో కూడా ఎఫెక్ట్ అయింది. ఇలా నిన్న 3-5% 4% దాకా ఫాల్ అయింది. జెట్ ఎయిర్వేస్ ఫాల్. సో ఇవన్నీ ఏమవుతుందంటే టెంపరీ షాక్స్ అన్నమాట. సో ఇప్పుడు ఇండిగో ఎక్కువ అయింది చూడండి టాటా కంపెనీస్ కన్నా. సో వాళ్ళ మీద ఎక్కువ ఉంటాం. సో అది కూడా మళ్ళీ రికవరీ అవుతుంటాయి. సో ఇవన్నీ కూడా ఇక ఆ ఫీలింగ్ వస్తున్నప్పుడు ఆ భయం వస్తుంది కానీ మళ్ళీ ఇక తప్పదు. మళ్ళీ ఒక 2-3 మంత్స్ కి అంటే దీనికి సంబంధించిన వార్తలు కొంత బాగా కంప్లీట్ గా డౌన్ అయిపోయాక మళ్ళీ ఒక 2-3 మంత్స్ కొంచెం మర్చిపోయాక ఇన్సిడెంట్ గురించి. ఇన్సిడెంట్ వచ్చి మళ్ళీ మామూలు అయిపోతున్నాయి. సో ఇన్సిడెంట్ బాధాకరమే కానీ అవి రిపీట్ అవ్వవు. ఎప్పుడన్నా ఒక 0.01% అంటది జరగడానికి రీజన్స్. సో అదే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.